ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియలో మరో కీలక ఘట్టం. నేటి నుంచి నామినేషన్లు దాఖలు ప్రక్రియ ప్రారంభం. నేడు తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర. ఇచ్చిన గత హామీల అమలు సంగతేంటని ప్రజల ప్రశ్నలు. నవరత్నాల మాటున అవ్వాతాతలకు జగన్ మోసం. నిబంధనల కొర్రీతో వేలాది మందికి పింఛన్ల కట్. కర్నూలు జిల్లా కల్వట్టును ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్. ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు. ఉక్రెయిన్పై మరోసారి క్షిపణులతో విరుచుకుపడిన రష్యా. ముగ్గురు చిన్నారులు సహా 17 మంది మృతి. విజయవాడ బందర్ రోడ్లోని మెడికల్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు నిప్పంటుకొని భారీగా పొగరావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అధికారులు వచ్చేసరికే గోదాం లోపల పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాదంలో 5 కోట్ల రూపాయల పైనే నష్టం జరిగి ఉండొచ్చని అధికారులు తెలిపారు. ప్రమాద స్థలానికి 5 అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది చేరుకొని మంటలు అదుపు చేయడానికి శ్రమిస్తున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పూడిచెర్ల వద్ద కల్వట్టును ప్రైవేటు బస్సు ఢీకొనడంతో డ్రైవర్తో పాటు మరో ప్రయాణికుడు మృతి చెందాడు. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ బస్సు ఉదయం 4 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఇసుకను యథేచ్ఛగా దోచేస్తున్నారు. ఎన్నికల వంకతో పోలవరం మండలం పశువులంక, కొమరగిరి గ్రామాల సరిహద్దుల్లో జైభీం సొసైటీ లంక భూముల్లో ఇసుక మేటలను అక్రమార్కులు అక్రమంగా తరలిస్తున్నారు. ఇసుక మాఫియాపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని సొసైటీ సభ్యులు మండిపడ్డారు. ఇసుకాసురుల అక్రమాలతో ప్రకృతి వైపరీత్యాలకు గురవుతామని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మరి కొమరగిరి పశువులంక సరిహద్దుల్లో సొసైటీ భూములు దళితులకు సంబంధించి ఉన్నవండి. వాటిలో మరి ఎలక్షన్కి సంబంధించి మరి గ్రౌండ్ ఏదైతే సరి చేయాలనుకున్నారో దానికోసం మరి ఇసుక తరలించడం జరిగిందండి. కాంట్రాక్టర్ని అడిగితే పర్మిషన్ ఉన్నాయి, రెవెన్యూ వాళ్ళు కలెక్టర్ వారి పర్మిషన్ ఉన్నది అని చెప్పడం జరిగిందండి. సొసైటీకి సంబంధించిన సభ్యులు స్థానికులు దీనిపై ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ గారికి సమస్యను విన్నవించి వారికి లెటర్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ 10 రోజుల నుంచి ఇసుకను తరలించడం జరుగుతుందండి. ఎక్కడికి ఏంటనేసి వాళ్ళు మేము అడగడం జరిగింది. ఆపి ముమ్మడివరం ప్రైవేట్ కాలేజీ కౌంటింగ్ కేంద్రంగా ఇచ్చారు. అక్కడికి కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారు. అక్కడికి తోలుతున్నామని రెవెన్యూ వాళ్ళు పోలీసు సిబ్బంది అందరూ వచ్చి చెప్పారండి. మీరు దీన్ని అడ్డుకోకూడదు, అడ్డుకుంటే మీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. అయితే మా 3 గంటలకు తెల్లవారుజామునే అనుమానం వచ్చి గ్రామస్తులు సొసైటీ సభ్యులు కూడా ఆ లారీలు వెంబడించడం జరిగింది. వాళ్ళ ప్రైవేటు వ్యక్తులకి ముమ్మడివరం ఏరియాలో వాళ్ళకి ఇప్పటికొచ్చి 12,000 నుంచి 10,000కి వాళ్ళు అమ్ముతున్నారని తెలిసిందండి. అవన్నీ కూడా రెడ్ హ్యాండ్గా పట్టుకుని నిన్న కంప్లైంట్ తయారు చేసింది కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగిందండి. కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడం వల్ల డిఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఈ లారీలు అనేసి మేము ఇప్పుడు రెవెన్యూ వాళ్ళని అడిగితే 80 లారీలు అనేసి వాళ్ళు చెప్పారండి. కానీ వాళ్ళు తోలింది 520 లారీల వరకు తోలేశారు. దీనివల్ల మాకు అక్కడ సొసైటీ భూమి మొత్తం కోతకు గురయ్యే ప్రమాదం ఉందండి. అలాగే ఏటుగట్టు మొత్తం ధ్వంసం అయిపోయింది. రేపు రాబోయే వరదల టైంలో ఇది అవసరమైతే గండ్లు పడే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల దీని మీద చర్య తీసుకోమని అధికారులను కోరడం జరిగింది. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో యువకుల మధ్య బుధవారం రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. రామేశ్వరంకు చెందిన రాజేష్, నేతాజీ నగర్కు చెందిన మణి అనే వ్యక్తుల మధ్య ఓ మహిళ విషయంలో వివాదం చెలరేగింది. ఈ క్రమంలో రాజేష్, అతని తమ్ముడు సురేష్
అల్లుడు చిన్న వెంకటేష్ పై మణి అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సురేష్, చిన్న వెంకటేష్లకు గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ నేడు వెలువడనుంది. ఇందులో భాగంగా నామినేషన్ ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. 21వ తేదీన సెలవు రోజు మినహా ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 26న నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా ఈసీ పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ ఇవాళ విడుదల కానుంది. నేటి నుంచి ఈ నెల 25 వరకు పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు జిల్లా కలెక్టరేట్లలో నామినేషన్లు దాఖలు చేయాలని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా సూచించారు. శాసనసభ నియోజకవర్గాల్లో బరిలో నిలిచేవారు నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో నామినేషన్లు దాఖలు చేయాలన్నారు. ఒక్కో అభ్యర్థి గరిష్టంగా 4 సెట్ల వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చని తెలిపారు. ఒక అభ్యర్థి గరిష్టంగా 2 చోట్ల పోటీ చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. నామినేషన్లు దాఖలు చేసే సమయంలో అభ్యర్థితో పాటు 4గురికి మాత్రమే ఆర్ఓ కార్యాలయం వరకు అనుమతి ఉంటుందని చెప్పారు. అభ్యర్థితో మొత్తం 3 వాహనాలకు మాత్రమే అనుమతి ఉందని వివరించారు. పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులు 25,000, అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు 10,000 రూపాయలు ధరావతు చెల్లించాలన్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కోసం రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సీఈఓ మీనా తెలిపారు. మోడల్ కోడ్ అమల్లో భాగంగా అభ్యర్థుల ఊరేగింపులు, ర్యాలీల్ని వీడియో రికార్డింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు 13 రకాల డాక్యుమెంట్లతో నామినేషన్లు దాఖలు చేయాలని సూచించారు. పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులు ఫామ్ ఏ, అసెంబ్లీకి పోటీ చేసేవారు ఫామ్ బిలతో దరఖాస్తు చేయాలన్నారు. నోటిఫైడ్ తేదీల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. సువిధ యాప్ ద్వారా నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు కాపీల్ని భౌతికంగా ఆర్ఓకి అందజేయాలని స్పష్టం చేశారు. అభ్యర్థులంతా ఫామ్ 26 ద్వారా అఫిడవిట్ను సమర్పించాలని ఎన్నికల ప్రధానాధికారి సూచించారు. లోక్సభ, శాసనసభ నియోజకవర్గాల్లో నామినేషన్ల దాఖలకు సంబంధించి 200 మంది రిటర్నింగ్ అధికారుల్ని వేర్వేరుగా నియమించారు. మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనున్నాయి. జూన్ 6తో ఎన్నికల కోడ్ ముగియనుంది. నామినేషన్లకు 7 రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఆలోగా దాఖలు చేసేందుకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. 6:30 శృతిలో రాగం తీసి గోరంత పాట పాడితే ఎలా ఉంటుంది? పేదలకు పింఛన్ల పంపిణీ విషయంలో జగన్ వంచన కూడా అలాంటిదే. పింఛన్ సొమ్ము 3,000 రూపాయలకు పెంచుకుంటూ పోతానని చెప్పి లబ్ధిదారుల సంఖ్యను తుంచుకుంటూ పోయారు. లేనిపోని నిబంధనలు పెట్టి దశాబ్దాలుగా వస్తున్న పింఛన్లను తీసేశారు. అవ్వాతాతలు, వితంతువుల పెన్షన్లకు కత్తెరవేసి వాళ్ల నోటి దగ్గర ముద్దను లాగేశారు. ఉండడానికి ఇల్లుంటే పింఛన్ కట్. అంతకుముందు 200 కాడ నుండి తింటి. ఇంకా ఈ జగన్ ప్రభుత్వం వచ్చినాకనే పాయ. ఒక్కనే నేను ఉండేది, ఒక్కనికి ఏకుంటే ఎట్లా? ఇంటి భూమి లేదు, ఆ ఇండ్లు తప్ప. మా తరలకి జ్వరాలు వస్తే ఏం చేయాలి నేను? మా ఇల్లు 1000 అడుగులుంది కాబట్టి నీకు పింఛను ఇవ్వనిక లేదు అని పింఛను 6 నెలల తర్వాత ఆపేసినారు. సరే ఎట్లా సార్ మరి మాకు పింఛను వచ్చేది ఆపేసినారంటే ఇల్లు ఎవరి పేరునైనా చేపించుకోయా అని చెప్పినారు. మా పిల్లల పేరు ఇల్లు చేపిస్తే ముసలితనం వచ్చిన తర్వాత మా పిల్లలు అన్నం పెట్టకపోతే మాకు ఎవరు అన్నం పెడతారు? కనీసం ఇల్లు అన్నం ఉంటే ఆ ఇల్లు ఆశ కొరకైనా కానీ మాకు అన్నం పెట్టే అవకాశం ఉంటుంది. కరెంటు బిల్లులు ఎక్కువ వస్తే పింఛన్ కట్. ఇప్పుడు ఆయనకి 70 ఏళ్ళు, నాకు 65 ఏళ్ళు. మేము ఆయన ఒక బర్రెను కాసుకొచ్చుకుంటే దాని మీద వెళ్ళబుచ్చుకుంటాం. ఆయనకి పెన్షన్ వచ్చేది ఆ కార్డు మీద పెన్షన్ తీసేశారు కరెంటు వల్ల అని. తర్వాత కరెంటు మా అబ్బాయిల పేరు మీద మార్చుకొని మాకు కరెంటు లేకుండా చేసుకుంటే ఇస్తామన్నారు. మళ్ళీ పోతే మీకు ఇల్లు ఉంది, ఇల్లుంటే పెన్షన్ రాదు అని చెప్పారు. నాకు 12 నెలలు వచ్చింది పెన్షను. ఆ తర్వాత కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చినాయి. అప్పుడు ఎల్ఈడి బల్బులు తెచ్చాను. మాకు ఊరికాడ పాత మీటర్ ఉంటే ఇప్పుడు 30 ఏళ్ళ అవసరది.
అది కూడా ఇద్దరు కలిసి నీకు మీటర్లు ఎక్కువ ఉండయి, కరెంట్ ఎక్కువ కాలుతుందని తీసేస్తున్నాం అన్నారు. ఇక నేను ఎటు పోలేక నేను ఎవరిని అడగల. నేను క్యాన్సర్ పేషెంట్ని, పడుతున్నట్టు ఎవరు ఇస్తారు మాకు. మీ పేరు మీద భూముంటే పింఛన్ కట్. వితత్తు పింఛను 200 ఉన్నప్పటి నుంచి ఇచ్చినారు, చంద్రబాబు ప్రభుత్వంలో ఇచ్చినారు. జగన్ వచ్చిన తర్వాత తీసేసినారు, రేషన్ కార్డు పింఛను అన్ని తీసేసినారు. భూమి మా ఆయన పేరు ఉండేది, నా పేరుకు వచ్చినట్లు అన్నమాట. చనిపోయినాడు కదా, ఇంకా మా మరిది వాళ్ళంతా పంచుకోలేదు. నా పేరు 10 ఎకరాలకు ఎక్కువ ఉన్నది తీసేసి 150 రూపాయల కానించి 200 ఆయా, 500 ఆయా, ఎయ్యి ఆయా. జగన్ వచ్చిన కానించి ఇంకా ఆస్తుందని కొట్టేసినారు. ఎందుకల్లా అంటే నీకు ఆస్తుందమ్మా, ఆస్వంతరాలం అనేది అయితే కొడుకులు చేపిస్తే కొడుకులకి ఇది అవుతారు అని నేను చేపియకుండా అట్లే పెట్టుకోను, పింఛన పోతే వాయాలని విడిచిపెట్టుకోను. అవ్వా తాతలంటూ తలలు నిమిరే జగన్ కు అసలు సామాజిక పింఛన్లంటే అర్థం తెలుసా? బిడ్డల ఆదరణకు నోచుకొని తల్లిదండ్రులకు, అనారోగ్యంతో కునారిల్లుతున్న రోగులకు, ఆదరువు లేని వృత్తిదారులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వాలు సామాజిక పింఛన్లు మంజూరు చేశాయి. కానీ జగన్ పింఛన్లు పెంచడంపై కాకుండా తుంచడంపైనే దృష్టి పెట్టారు. పింఛన్ మంజూరుకు ఆదాయ పరిమితి, భూములు, 4 చక్రాల వాహనం తదితర నిబంధనలు పెట్టారు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్న 300 యూనిట్ల విద్యుత్ వాడుతున్నా, పట్టణాల్లో 750 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థలమున్నా, ఆదాయ పన్ను చెల్లిస్తున్నా వారెవరికీ సామాజిక పింఛన్ ఇవ్వొద్దని ఆదేశించారు. ఉద్యోగాలు, ఆస్తిపాస్తులున్నా తల్లిదండ్రుల్ని పట్టించుకోని బిడ్డలు ఎంతమంది లేరు? ఈ ఆలోచన లేకే లేనిపోని నిబంధనలు పెట్టి పండుటాకుల్ని క్షోభ పెట్టారు. ఉద్యోగస్తులు ఏమైనా తల్లిదండ్రికి ఎవరైనా అన్నం పెట్టేవాళ్ళరా? వాళ్ళు ఆడెచ్చి పెడతారు మా ఇద్దరికి. గవర్నమెంట్ దాకే బాధ్యత గవర్నమెంట్ది. మమ్మల్ని ఇవాళ మాకు ఏది లేకుండా ఇప్పుడు సంవత్సరం తెచ్చయింది. మాకు ఏమీ జరగటం వల్ల తెల్లేదో అంత అన్నం పెడుతుంటే తిని ఆ చెట్టు కింద పడి ఉంటున్నాం. పంచాయతీ ఆఫీసుకి పోతే నీకు ఇల్లు ఉంది తీసేస్తామని పన్ను కట్టించుకుంటాం. ఆ అన్నం ఏమన్నా వేస్తపోయి నేను పన్ను కట్టినానికే ఇంకా పింఛలేదు గించలేదు, లెక్క పెట్టలేదు. నేను పంచాయతీ ఆఫీసుకి పోతాను 2 ఏళ్ళు అయ్యిందా మరి. మన డిసెంబర్ కాక అవతల డిసెంబర్ అప్పుడు తీసేసింది. నవరత్నాలతో మురిపిస్తామని పాదయాత్రలో గొప్పలు చెప్పిన జగన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు హయాంలో మంజూరైన లక్షలాది పింఛన్లను పీకేశారు. గతేడాది అక్టోబర్ వరకు ఎన్ని పింఛన్లు తొలగించారని సమాచార హక్కు చట్టం ద్వారా అడిగితే ఆ వివరాలిచ్చేందుకే అధికారులకు మొహం చెల్లడం లేదు. 2 ఏళ్లుగా అర్హులు, అనర్హుల జాబితా సచివాలయాల్లో ప్రదర్శించడం మానేశారు. పారదర్శకతకు పాతరేశారంటే అర్హులకు ఎగ్గొట్టినట్లే కదా. మాకు భూమి ఉన్నదంటే భూమి ఏం భూమి అది బండరాయి భూమి, అది శని ఉంటుంది, శని అది ఇరుకు కొరకు లాంటిది, రాజు ఉంటుంది, రంప ఉంటుంది, అక్కడ పంట పండదు, వేసం పండదు, మాకు ఏం ఆదాయం లేదు. డిప్పో రైస్ కూడా తీసేసినారు, కార్డు కూడా తీసేసినారు. అందు గురించి మేము కాని కర్మలు బతికితుంటిమి. పిల్ల గిల్ల కన్ను చూడక, సైజు సాలక, కాళ్ళు సాలక. మేమేమి తప్పు చేస్తే మా పెన్షన్లు తీసేసినారు. మా సాలన్నప్పుడు కళ్ళు రాదు, చెయ్యి రాదు, పని చేస్తాము అంతే, కూలికి వెళ్తామంటే ఎలా కూలి వెళ్తాము? ఓట్లేందుకు చోటు లేదు అంటారు కదా మీరు. మేము ఎలా ఓటు వేస్తాము? పెన్షన్లు తీసేసినారు. ముందు పెన్షన్లు ఇచ్చినప్పుడు మేము కూడా ఓటు వేస్తాము. ఇప్పుడు అది మీ ఓటు అది తీసేయి. ఇదయ్యా ఉంటే పెన్షన్లు పెడితే మేము వేస్తాము. గత జనవరిలో కొత్తగా పింఛన్ల కోసం 2,14,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరిలో 1,17,000 మందికి మాత్రమే మంజూరు చేశారు. 97,000 మందికి ఎలాంటి కారణాలు చెప్పకుండా నిలిపేశారు. చాలా మంది అర్హులకు కావాలనే ఎగ్గొట్టారు అనే విమర్శలున్నాయి. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు పింఛన్లు ఎగ్గొట్టడానికి జగన్ సర్కార్ ఎన్నో ప్లాన్లు వేసింది. తెలుగుదేశం హయాంలో ఇంట్లో ఎంతమంది అర్హులున్నా వారికి పింఛన్ ఇచ్చేవారు. జగన్ ఏలుబడిలో ఒక కుటుంబానికి ఒకటే పింఛన్ అని షరతు పెట్టారు. ఒక బియ్యం కార్డుపై 2 పింఛన్లు ఉండరాదంటూ ఉత్తర్వులు తెచ్చి విచ్చలవిడిగా కోత కోశారు. ఇక పట్టణాల్లో 35 ఏళ్లు, గ్రామాల్లో 30 ఏళ్లు దాటిన ఒంటరి మహిళలకు గత తెదేపా ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసింది. జగన్ అధికారంలోకి వచ్చి ఒంటరి మహిళల వయస్సు అర్హతను 50 ఏళ్లకు పెంచారు. ఫలితంగా ఈ కేటగిరీలో లక్షల పింఛన్లు ఎగిరిపోయాయి. చేనేత కార్మికుల పింఛన్ పైన దుర్మార్గంగా వ్యవహరించారు. చేనేత సంఘాల్లో ఉన్నవారు నెలకు 15 రోజుల చొప్పున ఏడాది పాటు చేనేత వృత్తిలో ఉన్నట్టు, మాస్టర్ వీవర్ల వద్ద పనిచేస్తే 2 ఏళ్ల పాటు కూలీ డబ్బు జమైనట్లు బ్యాంక్ స్టేట్మెంట్ చూపించాలని కొర్రీవేశారు. ఇలాగైతే చేనేతలకు పింఛన్ రాదని కలెక్టర్లు చెప్పినా
జగన్ చెవికెక్కించుకోలేదు. కూలికి పోతే కూలి చేసుకున్నా, నాకు ఎట్నో గట్ట నా పొట్ట పోసుకున్నాను. ఆ కూలికి పోయే వయసు నాకు లేదు. పేరు వచ్చింది, రాసిండు, ఇంకా అమౌంట్ పడలేదమ్మా, వాళ్ళు ఏంది మేమేం చేసాము అని అంటాను. మా వారు చనిపోయినా నుంచి ఇచ్చారు. పోయిన జనవరి కాక అంతకుముందు జనవరి నుంచి ఆపేశారు. మా అబ్బాయి పేరులో కలిసిందంట. అయినా అన్ని సపరేట్ చేసామన్నారు. మళ్ళీ సచివాలయం పోతే అన్ని సపరేట్ చేసాం, నీ పేరు మీద ఏం లేదమ్మా, వస్తుందో ఏ నెలకా నెల వస్తున్నారు, ఇంత పడుకురా. నా మనవడి పేరు ధోని సారు. ఆ అబ్బాయికి చెవుడు సారు, చెవులు రావు. ఆ అబ్బాయికి ఆపరేషన్ కూడా చేయించినాం సారు. చెవులో మిషన్ కూడా ఉంది, చేయించినా కానీ అది వినపడటం లేదు సారు. మరి హాస్పిటల్కి కూడా పోయినా, ఒంగోలు హాస్పిటల్కి కూడా పోతే సర్టిఫికేట్ ఇచ్చారు సార్ పింఛన్ కానీ. ఆ పింఛన్ కూడా పారాలు లేచిపోయి కాపీలేసి పెట్టినా కానీ పింఛన్ రాలేదు సార్ నా మనవుడికి. ఏ నెల పింఛన్ ఆ నెలే తీసుకోవాలనేది మరో జగన్ మార్క్ కొర్రి. తెలుగుదేశం హయాంలో లబ్ధిదారులు ఏ కారణంగానైనా 1-2 నెలలు పింఛన్ తీసుకోకపోతే తర్వాతి నెలలో మొత్తం కలిపి ఇచ్చేవారు. కానీ జగన్ ఏలుబడిలో 1 నెల పింఛన్ తీసుకోకపోతే మరుసటి నెలలో పాత పింఛన్ ఇవ్వరు. 3 నెలలు వరుసగా పింఛన్ తీసుకోకపోతే మొత్తానికి గల్లంతైనట్లే. అలా తెగ్గోసిన పింఛన్ల సంఖ్య ఏకంగా 2,80,000. మరణాల సంఖ్యను ఎక్కువగా చూపి కూడా పింఛన్ల సంఖ్య తగ్గించేశారు. జగన్ అధికారంలోకి వచ్చే సమయానికి 2019 మే నెలలో 7,500, జూన్లో 8,300, జులైలో 9,000 పింఛన్దారుల మరణాలు నమోదయ్యాయి. 2019 డిసెంబర్ వరకు కూడా ఎప్పుడూ 20,000కు దాటలేదు. జగన్ కత్తెర వేయడం మొదలుపెట్టాక 2021 జులైలో అసాధారణంగా 1,30,000 మంది పింఛన్లు చనిపోయిన వారి పేర్లతో తగ్గించారు. ఏదైతేనేం జగన్ కోతల రాజ్యంలో మొత్తంగా ఎగిరిపోయిన పింఛన్లు 4 లక్షల పైమాటే. నాకు 150 రూపాయల కాడి నుంచి ఇచ్చేవాడు. ఈయన చచ్చిపోయి 32 సంవత్సరాలు. అప్పటి నుంచి నాకు 1 సంవత్సరమే లేదు, తర్వాత నుంచి 30 ఏళ్ల నుంచి పింఛన్ వస్తుంది. 1 సంవత్సరం ఇచ్చాడు ఆయన వచ్చినాక, ఇంక తీసేశాడు. నేను అడిగా దేనికి అంటే, ఇంక రాదమ్మా నీకు 2 మీటర్లు ఉండయి అన్నాడు. నేను అడిగా దానికి దీనికి సంబంధం ఏముంది అంటే, ఇంకేం చెప్పాడంటే ఇంక రాదు, కావాలంటే పైకి పోవాలి అని చెప్పాడు. నా పింఛన్ పోయిందండి 1.5 ఇయర్ నుంచి. అది అర్బన్ ప్రాపర్టీ వల్ల మా అత్తగారి పేరు మా కార్డులో ఉండటం వల్ల, ఆమె పేరు మీద ఆస్తులు ఉండటం వల్ల పోయిందండి. ఆమె పేరు మీద మీటర్ బోర్డులు ఉన్నాయని నా పింఛన్ తీసేశారు. నా భర్త చనిపోయి 14 సంవత్సరాలు అయింది. 2 పిల్లలు ఉన్నారు. పిల్లల్ని చదివించుకోవడానికి కష్టం అయిపోయిందండి. నాకు వచ్చే పింఛన్ కూడా తీసేశారు. ఇన్ని కోతల్లోనూ జగన్ పింఛన్ సొమ్ము పెద్దగా పెంచిందేమీ లేదు. 2014లో 200 రూపాయలుగా ఉన్న పింఛన్ను తెలుగుదేశం ప్రభుత్వం 2019 నాటికి 2,000కు పెంచింది. అంటే 5 ఏళ్లలో 10 రెట్లు పెంచింది. కానీ జగన్ 2,000 రూపాయల పింఛన్ను 3,000 రూపాయలకు ఏడాదికి 250 రూపాయల చొప్పున పెంచుకుంటూ పోయారు. అంటే 1,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్లు సమయం తీసుకున్నారు. ఇక దివ్యాంగులు, డప్పు కళాకారులు, హిజ్రాల పింఛన్లైతే జగన్ పైసా కూడా పెంచలేదు. తెలుగుదేశం ప్రభుత్వం 5 ఏళ్ల వ్యవధిలో దివ్యాంగుల పింఛన్ను వైకల్య శాతం ఆధారంగా 500 నుంచి 3,000 రూపాయలకు పెంచింది. డప్పు కళాకారులు, హిజ్రాలకు నెలకు 3,000 చొప్పున అందజేసింది. జగన్ ఏలుబడిలో ఇప్పటికీ అంతే ఇస్తున్నారు. ఇది పింఛన్దారులపై జగన్కు ఉన్న ఉత్తుత్తి ప్రేమ. సీఎం జగన్ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడి ప్రజలతో చప్పట్లు కొట్టించుకోవడానికి నోటికొచ్చిన హామీలు ఇచ్చేస్తారు. ఆ ప్రాంతం దాటి పక్కకెళ్లగానే హామీలన్నింటినీ గాలి కొదిలేస్తారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో ఇదే పునరావృతమవుతోంది. కోనసీమ జిల్లాలోనూ అనేక సార్లు పర్యటించిన సీఎం జగన్ ఎన్నెన్నో హామీలిచ్చి వాటిని గోదావరి వరదల్లో ముంచేశారు. నేడు బస్సు యాత్ర పేరిట జిల్లాలో పర్యటిస్తున్న జగన్ హామీల అమలుపై సమాధానం చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో కోనసీమ జిల్లాకు జగన్ వచ్చినప్పుడల్లా ఇచ్చిన హామీల మొత్తం విలువ 474 కోట్లు. ఏటా గోదావరి వరదలకు కోనసీమ లంకల్లోని పల్లెలన్నీ వణికిపోయినా, గ్రామాల్ని అనుసంధానించే కాజ్వేలు మునిగిపోయినా నిధులు విడుదల చేయలేదు. ప్రజల ఇక్కట్లు తీర్చలేదు. భూములు కోతకు గురికాకుండా రక్షణ గోడలు నిర్మించలేదు. కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేదు. పరిస్థితులకు తగ్గట్లు మాటలు చెప్పి ఇక్కడి ప్రజల్ని నిండా ముంచేశారు. ఎన్నికల నేపథ్యంలో బస్సు యాత్ర చేపడుతూ నేడు జిల్లాకు రానున్న జగన్ హామీలపై సమాధానం చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 2019 నవంబరు 21న జాతీయ మత్స్యకార దినోత్సవం సభకొచ్చిన సీఎం జగన్ పోలవరం మండలం ఎదుర్లంకలో నది కోతకు గురవుతున్న లంక భూముల రక్షణకు శిలాఫలకం ఆవిష్కరించారు. 79.76 కోట్లతో పిచ్చింగ్, రివిట్మెంట్ పనులు చేస్తామని హామీ ఇచ్చారు. 4 ఏళ్లు గడిచినా పనులు మొదలు పెట్టలేదు. తీరా ఎన్నికలు సమీపించగానే 2 నెలల క్రితం హడావిడిగా రాళ్లు తెచ్చి గట్టుమీద వేశారు.
ఈ వ్యవధిలో పనులు చేపట్టకపోవడం వల్ల 200 ఎకరాల కొబ్బరి తోటలు కనుమరుగయ్యాయని రైతులు వాపోతున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే కాసేపటి కిందట మాట్లాడుతూ ఇటు నాతో తొగరపాయ బ్రిడ్జ్ కావాలి అని, అప్పన్నపల్లి లిఫ్ట్ కావాలని, మొండేపులంక ఛానల్ మోడర్నైజేషన్ కావాలి అని, ఈ మూడింటిని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా ఇది కూడా తెలియజేస్తా ఉన్నాను. 2021 నాడు నేడు 2వ దశ పనులు ప్రారంభించినప్పుడు సీఎం జగన్ ఇచ్చిన హామీలివి. వీటిలో ఏ ఒక్కటీ నెరవేరలేదు. ఐనవెల్లి మండలం వెదురుబిడంలో 40 కోట్ల రూపాయలతో ఎత్తైన కాజ్వే నిర్మిస్తామన్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 2 ప్రమాద హెచ్చరిక జారీ చేసినప్పుడల్లా వెదురుబిడం కాజ్వే మునుగుతోంది. దీంతో ఐనవెల్లి లంక, వీరవల్లిపాలెం, అద్దంకివారి లంక గ్రామాల్లోని 15,000 మందికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. ఇంతకు ముందు మనం చెప్పిన కన్స్ట్రక్షన్ ఆఫ్ హై లెవెల్ బ్రిడ్జ్ అట్ మూలపాడు, కన్స్ట్రక్షన్ ఆఫ్ హై లెవెల్ బ్రిడ్జ్ అట్ గోగుల్లంక, వైడనింగ్ అండ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ రోడ్ మమ్మిడివరం టు కాట్రాయ్ కోన, ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించి డిపిఆర్లు తయారు కావడం, టెండర్లు పిలవడం, టెండర్లు ఖరారు కావడం అన్ని కూడా పూర్తి చేసుకుని ఫౌండేషన్ స్టోన్ కూడా ఈ రోజు వేయడం జరిగింది. కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మురమళ్లలో నిర్వహించిన మత్స్యకార భరోసా కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్ చెప్పిన మాటలివి. వృద్ధ గౌతమి నదిపై 44 కోట్ల 50 లక్షలతో గుత్తెనదీవి భైరవలంక వంతెనకు 76 కోట్ల 90 లక్షలతో జీ మూలపొలం వంతెన నిర్మాణానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కానీ ఇప్పటి వరకు వృద్ధ గౌతమి నదిపై వంతెన నిర్మాణం జరగలేదు. ఫలితంగా గోగుల్లంక, భైరవలంక గ్రామస్తులు నిత్యం పంటుపై రాకపోకలు సాగిస్తున్నారు. ఆయా గ్రామాల నుంచి రోజు 60 మంది విద్యార్థులు పంటు మీదుగా జీ వేమవరంలోని పాఠశాలకు వెళుతున్నారు. వరదల సమయంలో పంటు నిలిపేయడంతో ఆ దీవుల్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరోవైపు జీ మూల పొలం వంతెన పనుల్లోనూ ఎలాంటి పురోగతి లేదు. దీంతో పోలవరం, కాట్రేనికోన మండలాల పరిధిలోని 8 గ్రామాలకు చెందిన 30,000 మంది ఇబ్బంది పడుతున్నారు. కాకినాడ, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు 20 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సొస్తోంది. ముమ్మిడివరం, కాట్రేనికోన రహదారి విస్తరణకు 23 కోట్ల 52 లక్షల విలువైన పనులకు శిలాఫలకాల్ని ఆవిష్కరించినా డబ్బులు రావన్న భయంతో గుత్తేదారులు నేటికి పనులు ప్రారంభించలేదు. మీ గ్రామంలో మీ ఆర్బీకే పరిధిలోనే దాదాపుగా 3.5 కిలోమీటర్ల మేరకు రకరకాల గ్రామాలలో కట్టాలి అని అడిగాడు. ఈ చేయడానికే దాదాపుగా 150 కోట్ల రూపాయలు అవుతుందని అన్నాడు. బహుశా ఇంకా ఈ 2-3 గ్రామాలు కూడా ఏదైనా కలిస్తే బహుశా ఈ 150 కోట్లు బహుశా 200 కోట్లు కావచ్చేమో. అయినా పర్వాలేదు, నేను శాంక్షన్ చేస్తా ఉన్నాను అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. విన్నారుగా, గోదావరి వరదల సమయంలో ముంపు గ్రామాల్లో పర్యటించినప్పుడు సీఎం జగన్ ఇచ్చిన హామీలివి. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని పొట్టిలంక, ఠాణేలంక, కూనలంక, గురజాపులంక, వివేకానంద వారధి, కొండుకుదురు పరిధిలో కోత నివారణకు రక్షణ గోడ నిర్మిస్తామన్నారు. 3.5 కిలోమీటర్ల మేర నిర్మాణానికి 150 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పినా ఇప్పటికీ పనులు మొదలు కాలేదు. వరి పంట కోతల సమయంలో మిగ్జాం తుపాను విరుచుకుపడ్డంతో పలుచోట్ల ధాన్యమంతా కల్లాల్లోనే తడిసిపోయింది. తేమ, ఇతర నిబంధనలు పక్కనబెట్టి ధాన్యాన్ని కొనుగోలు చెయ్యాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. అయితే సీఎం ఆదేశాలు క్షేత్రస్థాయిలో ఏమాత్రం అమలు కాలేదు. దీంతో వరి పంట సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోనసీమ అంటేనే కొబ్బరి తోటలకు ప్రసిద్ధి. కొబ్బరి ఉత్పాదకతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. గోదావరి జిల్లాల్లో 126,000 ఎకరాల్లో జరిగే కొబ్బరి సాగుపై 3 లక్షల మంది రైతులు ఆధారపడ్డారు. గిట్టుబాటు ధర లేక వారి పరిస్థితి దయనీయంగా మారింది. క్వింటాలు కొబ్బరి గిట్టుబాటు ధర 15,000 కాగా 12,000 కూడా రావటం లేదు. పైగా 5% జీఎస్టీ చెల్లించాల్సొస్తోంది. ఇక్కడ పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో ఉపాధి కోసం పలువురు తమిళనాడు, కేరళ వెళుతున్నారంటూ ప్రతిపక్ష నేతగా ఆవేదన వ్యక్తం చేసిన జగన్ సీఎం అయ్యాక వారి జీవితాల్లో వెలుగులు నింపేలా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. చెర్నీవ్ నగరంపై క్షిపణులు ప్రయోగించడంతో 17 మంది మృతి చెందగా 61 మంది గాయపడ్డారు. మృతుల్లో 3 చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. క్షిపణులు 8 అంతస్తుల అపార్ట్మెంట్ను తాకాయని వెల్లడించారు. మరోవైపు యుద్ధంలో రష్యా దూకుడు పెంచింది. భారీ స్థాయిలో దాడులు నిర్వహిస్తోంది. ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్న ఉక్రెయిన్ దళాలు చాలా ప్రాంతాల్లో వెనక్కి మళ్లుతున్నాయి.